బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతూ ఉన్నాయి. నార్త్ కొరలినాలోని కిరణ్ పటేల్ అనేటువంటి ఒక మహిళ చాలా దారుణంగా కాల్చివేతకు గురయ్యారు. కాల్పుల్లో అక్కడికక్కడే మరణించారు. సో భారత సంతతికి సంబంధించిన మహిళగా తెలుస్తోంది. సో కాల్పుల్లో స్పాట్లోనే మరణించారు కిరణ్ పటేల్. గ్యాస్ స్టేషన్లో తను పనిచేస్తూ ఉండగా ఒక వ్యక్తి మాస్క్ ధరించి లోపలికి వచ్చాడు. తన డబ్బులు అడిగాడు. అయితే తను పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికిక్కడే స్పాట్లో మరణించింది. కిరణ్ పటేల్ స్వస్థలం గుజరాత్ రాష్ట్రంగా తెలుస్తోంది. సో భారత మహిళ అమెరికాలో చాలా దారుణంగా హత్య గురయ్యారు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సీసీటీవీ విజువల్స్ లో కనిపిస్తోంది. ఇక్కడ కనిపించినటువంటి మహిళే కిరణ్ పటేల్. సో తను ఒక దుండగుడు మాస్క్ ధరించి అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. చేతిలో గన్ కనిపించింది. సో తను డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వకుండా ఆ మహిళ పారిపోతూ ఉండగా గన్తో కాల్చి చంపేశాడు. సో అమెరికాలో గన్ కల్చర్ మరీ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గన్ ఫైరింగ్ జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా చార్లీ కిర్క్, డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి చార్లీ కిర్క్ కూడా ఒక యూనివర్సిటీలో సమావేశాలకు హాజరవుతూ ఆయన కూడా ఇదే రకమైనటువంటి ఒక గన్ ఫైరింగ్ కారణంగా ఒక దుండగుడు కాల్చి చంపడంతో ఆయన చనిపోయాడు. సో ప్రస్తుతానికి మరో చోట ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. గన్ ఫైరింగ్ శృతి మించిపోయింది. గన్ ఫైరింగ్ పైన అమెరికా అధికారులు దృష్టి పెట్టాల్సింది కొంత తగ్గినట్టు తెలుస్తోంది, తగ్గిపోయినట్టు తెలుస్తోంది. సో రీసెంట్ డేస్లో గన్ ఫైరింగ్ సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను. సో మినియాపోలిస్ మినిస్టోని దగ్గర సెప్టెంబర్ మిడ్ అంటే రీసెంట్గా సెప్టెంబర్ 15-16 తేదీల కాలటువంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా చాలా మనకి ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి విజువల్ చూస్తున్నటువంటి కిరణ్ పటేల్ దారుణమైనటువంటి హత్యకు గురైనటువంటి ఆ సంఘటనకు సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Get up. Yeah. Give it. Okay. వింటున్నారు కదా ఆ గన్ ఫైరింగ్ శబ్దాలు. చాలా దారుణంగా తను గ్యాస్ స్టేషన్లో పనిచేస్తోంది. అక్కడికి వచ్చిన ఒక దుండగుడు ఆమె డబ్బులు ఇవ్వమనంటే దానికి లాక్ చేసుకొని వెళ్ళిపోయించాడు. అప్పటి వరకు క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుంది. వాడు వచ్చి రాగానే అబ్జర్వ్ చేసిన వెంటనే క్యాష్ కౌంటర్కి లాక్ వేసింది. క్యాష్ కౌంటర్కి లాక్ వేసి వాడు అడుగుతున్నాడు, డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. సో వెంటనే అంతలోనే వాడిపైన ఒకటి విసిరేసింది, చేతికి వచ్చింది విసిరేసింది. సో అంతలోనే వాడు కాలుస్తూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను పక్క వెళ్ళిపోయింది. సీసీటీవీ విజువల్స్లో అది రికార్డ్ అవ్వలేదు. బట్ పక్కకు వెళ్ళిన తర్వాత గన్ ఫైరింగ్ శబ్దాలు వినిపిస్తున్నాయి. తన స్పాట్లోనే హతమార్చాడు దుండగుడు. అయితే సెప్టెంబర్ 16వ తేదీన ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. సో దాంట్లో మినియాపోలిస్ దగ్గర మెనెసోటా అనేటువంటి ప్రాంతంలో షూటింగ్ జరిగితే సుమారుగా 8 మంది అక్కడ మరణిస్తే 4గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా మీకు విజువల్లో చూపిస్తున్న అవుట్ సైడ్ విజువల్స్లో అది బయట విజువల్స్ మీరు గమనిస్తున్నటువంటి 2 సర్కిల్స్లో కూడా మొదటి సర్కిల్లో అక్కడ ఆ కిరణ్ పటేల్ అనే మహిళ పరుగులు తీస్తూ అక్కడికి వచ్చేసింది. సో తనని కాల్చడంతో అక్కడి దూరంగా వెళ్ళిపోయి అక్కడే కింద పడిపోయి కుప్పగూలిపోయింది. ఇక్కడ ఫస్ట్ సర్కిల్లో కనిపిస్తున్నటువంటి ఆ దుండగుడేమో అక్కడే ఆగిపోయాడు బయటకు రాకుండా. కానీ ఆ మహిళ బయటకు వచ్చేసింది. సో ఇన్సైడ్ విజువల్స్ అండ్ అవుట్ సైడ్ విజువల్స్ రెండు మీరు చూస్తున్నారు. ఇన్సైడ్ విజువల్స్లో ఆ మహిళని ఇక్కడే పేల్చడం మనం చూస్తున్నాం. సో బయటికి ఆ మహిళ భయంతో పరుగులు పెట్టిన విజువల్ మనం చూస్తున్నాం. కొద్ది దూరం తర్వాత అక్కడికి వెళ్ళిపోయి కుప్పకూలిపోయి మరణించింది. సో గతంలో జరిగిన గన్ ఫైరింగ్ ఇన్సిడెంట్కి సంబంధించి సెప్టెంబర్ 16న ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అప్పుడు 4 గాయాలైతే 8 మంది చనిపోయారు. సో ఒక చర్చ్లో మినియాపోలిస్ చర్చ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో అప్పుడు ఇదే ప్రాంతానికి సంబంధించి ఆగస్టులో కూడా చర్చిలో జరిగిన ఘటనకు సంబంధించి 2 మరణిస్తే 21 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక నార్త్ కోడరోస్ టౌన్షిప్ దగ్గర సెప్టెంబర్ 17న ఒక ఘటన చోటు చేసుకుంది. విచారణలో భాగంగా పోలీసులు ఒక ఇంటికి చేరుకుంటే అక్కడ నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపితే 3 పోలీసు అధికారులు చనిపోయారు. ఆ తర్వాత పోలీసులు తిరిగి దాడి చేస్తే అక్కడ దుండగుడు కూడా స్పాట్లోనే మరణించాడు. సో సెప్టెంబర్ 21న అంటే నిన్న ఇండియానా ఇన్సిడెంట్ రిజల్టెడ్ ఇన్ 2 fatalities and 5 injuries. సో నిన్న కూడా ఘటన చోటు చేసుకుంది. 2 మరణిస్తే 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి నేను చెప్తున్నటువంటి ఈ వార్తకు సంబంధించిన ఒక మహిళ భారత్కు సంబంధించిన గుజరాతీ మహిళ అమెరికాలో
సెటిల్ అయిపోయింది, అక్కడే ఉంటున్నారు. గ్యాస్ స్టేషన్లో తను పనిచేస్తుండగా ఓ దుండగుడు అక్కడికి చేరుకొని తనని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుండా ఆ లాకర్కి, అంటే ఆ క్యాష్ కౌంటర్కి లాక్ వేసుకొని పరుగులు తీసే ప్రయత్నం ఆ మహిళ చేస్తే ఆ దుండగుడు తనని వెంబడించి హతమార్చే ప్రయత్నం చేశాడు. సో అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా ఉన్నాయి. సో నేను చెప్పిన దాంట్లో సెప్టెంబర్ 16, 17 అప్పటి నుంచి సుమారుగా వారం రోజుల క్రితం సంబంధించినటువంటి ప్రతిరోజు ఒక గన్ ఫైరింగ్ ఇన్సిడెంట్ జరుగుతూనే, ఇతర దేశస్తులు ఇబ్బంది పడుతున్నారు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇతర దేశస్తులపై ఈ రకమైనటువంటి దాడులు శృతిమించిపోతూ ఉన్నాయి, చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? గన్ ఫైరింగ్ పెరిగింది అనుకుంటున్నారా? గన్ ఫైరింగ్ గల ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంపే కారణం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Get up. Yeah. Give it. Okay. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేశామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.